టీఎస్ ఇక టీజీ నెంబర్ ప్లేట్లపై తెలంగాణ స్టేట్ బదులుగా తెలంగాణగా మారుస్తారట. యాక్చువల్గా ఇది లాస్ట్ 3 years బ్యాక్ అనుకుంటే దీన్ని ఒక మూమెంట్ లాగా తీసుకొచ్చే ప్రయత్నం చేసిరు. ఇది మన తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపు మార్చి కొత్త విగ్రహం తీసుకొచ్చి తెలంగాణ అవతరణ దినోత్సవం రోజు అనుకుంటా టీఎస్ని మేము అధికారంలోకి వస్తే టీజీగా చేస్తామని ఆనాడు పీసీసీగా ఉన్న రేవంత్ రెడ్డి ప్రకటన చేయడం, కొంతమంది కాంగ్రెస్ నాయకులు టీఎస్ని టీజీగా మార్చుకున్నారు. అప్పుడు కాంగ్రెస్లో ఉన్న మానవతరాయ్ కారణేకంగా టీఎస్ని టీజీగా మార్చుకొని ఇవన్నీ మనం చూసినాం. సో వాళ్ళు అన్నదాని ప్రకారంగానే నంబర్ ప్లేట్ల పైన తెలంగాణ స్టేట్ టీఎస్ అని ఉంటుంది, దానికి బదులు తెలంగాణగా మారుస్తారట. నేడు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం, నీటిపారుదల శాఖపై శ్వేతపత్రం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్తో పడే భారం, మార్గదర్శకాలపైన చర్చ, నారాయణపేట్ కొడంగల్ ఎత్తిపోతలకు ఆమోదముద్ర. వాహనాల నెంబర్ ప్లేట్లకు సంబంధించి తెలంగాణ స్టేట్గా ఉన్న పేరును తెలంగాణ టీజీగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆదివారం మధ్యాహ్నం 3:30కు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు తీర్మానం చేసి కేంద్రానికి పంపించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తాజా నిర్ణయం అమలు జరిగితే రాష్ట్రంలో ఇక ముందు జరిగే వాహనాల రిజిస్ట్రేషన్ టీజీ పేరుతోనే జరగబోతున్నది. ఆదివారం జరిగే మంత్రివర్గ సమావేశంలో రాష్ట్రంలోని జైళ్లలో మగ్గుతున్న సత్ప్రవర్తన గల ఖైదీల విడుదల అంశం కూడా చర్చకు రానున్నది. ఇప్పటికే జైళ్ల శాఖ 240 మంది సత్ప్రవర్తన గల ఖైదీల జాబితాను సిద్ధం చేసింది. వీరిని విడుదల చేయాలంటే ప్రభుత్వం క్యాబినెట్లో చర్చించి జీవో జారీ చేయాల్సి ఉంటుంది. కేసీఆర్ లాస్ట్ 10 yearsగా అసలు రిలీజ్ చేయడం అనేది లేదనుకుంటా, గతంలో ఉంటుండే. క్యాబినెట్ భేటీలో నీటిపారుదల శాఖ శ్వేతపత్రంపై కూడా మంత్రులు చర్చిస్తారు. జూరాల నుంచి పర్దీపూర్ నుంచి సంగంబండ దాకా నీటిని తరలిస్తుండగా 20 టీఎంసీల నీటిని కొడంగల్, నారాయణపేట్ నియోజకవర్గాల్లోని 1,00,000 ఎకరాలకు అందించడానికి వీలుగా నారాయణపేట్ కొడంగల్ ఎత్తిపోతల పథకంపై మంత్రివర్గంలో చర్చించి ఆమోదముద్ర వేసే అవకాశాలున్నాయి. ఇప్పటికే ఈ పథకాన్ని చేపట్టాలని పూర్వ మహబూబ్నగర్ జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో సమావేశమై నివేదించుకోగా దీనికి ఆయన సానుకూలత వ్యక్తం చేశారు. గృహ విద్యుత్ వినియోగదారులకు 200 యూనిట్ల దాకా ఉచిత విద్యుత్తును అమలు చేసే గృహలక్ష్మి పథకం విధి విధానాలపైన కూడా చర్చ జరగబోతున్నది. ఈ పథకానికి ఏ మేరకు ఖర్చు కాబోతున్నది, అమలు చేయడానికి మార్గదర్శకాలు ఏ విధంగా ఉండాలి, ఇలాంటి అంశాలపై చర్చిస్తారు. ఆదివారం సచివాలయంలోని 6వ అంతస్తులో గల క్యాబినెట్ మీటింగ్ హాల్లో మధ్యాహ్నం 3:30కు సమావేశం ప్రారంభమవుతుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రధానంగా ఓటాన్ అకౌంట్ బడ్జెట్పై చర్చించి ఆమోదించే అవకాశం ఉన్నది. అసెంబ్లీ సమావేశాల షెడ్యూల్ను ఖరారు చేయడంతో పాటు గ్రూప్ 1 పోస్టుల పెంపు, భర్తీ, గ్యారంటీల అమలుపైన కూడా ఈ సమావేశంలో చర్చిస్తారట. కొంత సుదీర్ఘమైన సమావేశం జరిగే అవకాశం కనబడతా ఉన్నది. సో మొత్తానికైతే తెలంగాణ స్టేట్ అన్నది తెలంగాణగా మారుస్తారట పేరు. ఇక 2 వీలర్లకి రాబోయే రిజిస్ట్రేషన్లలో టీఎస్ టీజీగా ఉండబోతున్నది అనమాట. పాత వాటికి మార్చాలంటే అది పెద్ద యుద్ధమే. ఇక నాకు తెలిసి పాత వాటికి చేంజ్ చేయకపోవచ్చు. అంటే ఇష్టం వచ్చినట్టు కూడా బండ్లు మార్చుకోవడానికి వీల్లేదు కదా, ఎందుకంటే ఇప్పుడు నెంబర్ ప్లేట్లు కూడా రిజిస్ట్రేషన్ ఆఫీస్లో వాళ్ళు ఇచ్చే నెంబర్ ప్లేట్లే వాడాలి కదా, మనం బయట ఎక్కడ పడితే అక్కడ చేయించడానికి కూడా లేదు కాబట్టి సో పాతవి అట్లాగే ఉండే అవకాశం ఉన్నది.